సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే అమెజాన్ నుంచి అయితే ఇంకొక మంచి ఆపర్చునిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, సో కాంట్రాక్చువల్ జాబ్. సో మనం చూసుకుంటే అమెజాన్ నుంచి అయితే గో ఏఐ అసోసియేట్. సో ఏఐ అసోసియేట్ జాబ్ అయితే ఉంది ఫ్రెండ్స్. బేసిక్గా వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 6 months కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. సో తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఈ రోజులో వచ్చేసి అసోసియేట్ రోల్. సో మీరు వచ్చేసి ఏం చేయాల్సి ఉందంటే యూ షుడ్ వర్క్ ఇన్ డెడ్లైన్స్. సో డెడ్లైన్స్తో పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ రిమోట్తో అదే మీ టీమ్స్తో పాటు వర్క్ చేసి ఉండవలసి వస్తుంది. బేసిక్గా చూసుకుంటే ఫ్రెండ్స్, మీ యొక్క రోల్ వచ్చేసి సో మీరు ఆ యొక్క వీడియో చూసి మీ యొక్క యాక్షన్ అనేది ఇక్కడ చూపించవలసి ఉంటుంది. బేసిక్గా ఈ యొక్క రోల్ డీటెయిల్స్ అన్న అయితే వాళ్ళు ట్రైనింగ్లో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క డ్యూటీలో మీరు వచ్చేసి 24/7 అయితే వర్క్ చేయాలి. దాంతోపాటు రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో అసోసియేట్స్ మీరు జనరల్గా 9 hours a day. సో ఒక రోజులో 9 గంటలు అయితే మీరు పని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీక్లీ ఆఫ్స్ వచ్చేసి 5 days వర్క్ ఉంటుంది అండ్ 2 weekly ఆఫ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, నాట్ 2 consecutives ఆఫ్. సో ఒకవేళ సాటర్డే సండే కూడా బిజినెస్ పరంగా వర్క్ అనేది ఉంటే నెక్స్ట్ వీక్ డేస్లో అయితే మీకు 2 days ఆఫ్ అయితే ఇవ్వచ్చు అని ఇక్కడ మెన్షన్ చేసినారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్ అండ్ ప్రజెంట్ వచ్చేసి హైరింగ్ వచ్చేసి బెంగళూరు లొకేషన్కి అయితే వస్తుంది. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఉండాలి అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. సో బేసిక్ నాలెడ్జ్ మీకు ఎంఎస్ ఆఫీస్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 24 months. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఎటువంటి రిక్వైర్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై చేయొచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేసినారు. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఒకవేళ మీరు నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా ఓకే. సో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే స్ట్రాంగ్ ఉండాలి. లిజనింగ్ స్కిల్స్, డేటా స్కిల్స్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అయితే ఉండాలి. సో దాంతోపాటుగా యూ షుడ్ మీకు అనేది ల్యాప్టాప్, డెస్క్టాప్, కొన్ని ఫంక్షన్స్ దాని గురించి అయితే ఐడియా అయితే ఉండాలి ఫ్రెండ్స్, బేసిక్ టూల్స్ గురించి. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేసి ఉండి ఏదైనా స్ట్రీమ్ అవ్వని మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లై చేయడానికి మిగతా డీటెయిల్స్ మనం చూసుకుంటే డీటెయిల్స్ వచ్చేసి మీరు హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ జాబ్. సో ఈ యొక్క డేటా అయితే ఫిల్ చేయాలి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సిటిజన్షిప్, అదే మీరు ఇండియన్ సిటిజన్ అనే అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు డిసబిలిటీ ఉంటే సో మీరైతే ఇక్కడ డిసేబిలిటీ వచ్చేసి ఎస్ అని పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హౌస్ అడ్రస్, పిన్ కోడ్, మీ యొక్క ఎడ్యుకేషన్ ప్రొఫైల్. సో మీరు హయ్యెస్ట్గా డిగ్రీ, అదే మీరు ఇంజనీరింగ్ చేసినారు, ఒకవేళ మీరు డిగ్రీ చేసినట్లయితే ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు. దాంతోపాటుగా మీ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది మెన్షన్ చేసి మీ ఎడ్యుకేషన్ టైప్ అయితే మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. సో ఒకవేళ మీరు ఫ్రెషర్ కాకుండా ఈ యొక్క రోల్లో మీకు ఏదైనా గో ఏఐ అసోసియేట్ రోల్లో ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నట్లంటే మీరైతే ఎక్స్పీరియన్స్ పెట్టవచ్చు. అదర్వైజ్ వేరే రోల్లో కూడా మీరు అమెజాన్లో వర్క్ చేసి ఈ యొక్క రోల్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా మీరైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్లో వర్క్ చేస్తున్నారు, అదర్వైజ్ ఏదైనా బీపీఓ కానీ వేరే కంపెనీలో వర్క్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టవచ్చు ఫ్రెండ్స్. మీ నోటీస్ పీరియడ్, ఒకవేళ మీరు అమెజాన్లో లాస్ట్ టైం ఎప్పుడైనా పని చేసినారా, సో వర్క్ చేసి ఉన్నట్లంటే అప్పుడు మీ యొక్క రోల్ ప్లస్ శాలరీ కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్, సో ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. బేసిక్గా కరెంట్ బ్యాక్లాగ్స్ లేకుంటే మీకైతే చాలా మంచిది అయితే ఫ్రెండ్స్. సో బ్యాక్లాగ్స్ నో అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ అంటే ఎస్ అని పెట్టండి. రొటేషనల్ షిఫ్ట్ ఆప్షన్ కూడా ఎస్. సో ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేషన్ అంటే కూడా ఎస్ అనే ఆప్షన్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో బేసిక్గా పాన్ డీటెయిల్స్ అయితే కావాలి. సో మీ యొక్క పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో మీకు కంపల్సరీగా మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమే ఫోటో ప్లస్ ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేసి పంపిస్తే మీకు విత్ ఇన్ మినిట్స్లో అయితే మీకు ఎలిజిబిలిటీ నోటిఫికేషన్తో పాటు ఎగ్జామినేషన్ మెయిల్ అనేది ఉంటుంది. బేసిక్గా ఎగ్జామినేషన్ వచ్చేసి 2 rounds అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ జరిగే ఛాన్స్.
సో ఎవరైనా ఈ యొక్క ఆపర్చునిటీ కోసం అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసినట్టు ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్తో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.